చాలామందికి ఇల్లు కట్టేటప్పుడు ఈ విషయం మీద సరైన అవగాహన ఉండదు. వంటగది ఎక్కడ పెడితే అక్కడ పెడతారు. కానీ వాస్తు ప్రకారం వంట చేసే ప్రదేశాన్ని, అది ముఖ్యంగా పొయ్యి కూడా ఒక దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఇంట్లో పొయ్యి ఉండడానికి ప్రధానంగా అనుకూలమైన దిశ ఆగ్నేయ దిశ. ఆగ్నేయం అత్యంత అనుకూలంగా ఉంటుందని వాస్తు సంప్రదాయం చెబుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో వంటగది ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. వాస్తు పద్ధతులు సూచిస్తాను. వాస్తు పద్ధతి ప్రకారంగా ఇంట్లో ఆగ్నేయమే కాకుండా మరో దిశలో వంట చేసుకోవచ్చు. అయితే ప్రతి ఇంట్లోనూ ఆగ్నేయమే వంటగది ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇల్లు కట్టేటప్పుడు ఆగ్నేయం సాధ్యం కానప్పుడు ఆగ్నేయం వంటగది పెట్టడానికి స్థలం లేకపోవచ్చు. అలాంటి స్థితిలో ఏం చేయాలి? ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఉంది. పడమర సింహద్వారం ఇంటికి, అంటే పడమట రోడ్డు ఉంటుంది. పడమర సింహద్వారం ఇంటికి, ఏ ఇంటికైనా సరే ఆగ్నేయం మూల వంటగది ఏర్పాటు చేస్తారు. వంటగది ఏర్పాటు చేసినప్పుడు తూర్పు ఆగ్నేయంలో వంట బల్ల వేసుకొని తూర్పు ఆగ్నేయంలో ఉండాలి. తూర్పు తిరిగి వంట చేసుకోవాలి. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో, అంటే ఈ వైపు తిరిగి చేయకూడదు వంట, తూర్పు తిరిగి వంట చేసుకోవాలి. ఇలా పడమట రోడ్డు ఉన్న సింహద్వారం ఇంటికి లేదా ఉత్తరం రోడ్డు ఉన్న సింహద్వారం ఇంటికి కూడా కుదురుతుంది. ఉత్తరం రోడ్డు ఉన్న సింహద్వారం ఇంటికి కూడా వంటగది ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ తూర్పు తిరిగే వంట చేయాలి. ఆగ్నేయాన్ని కొద్దిగా వదిలేసి నేరుగా మూలకు తాకించకుండా కొంచెం వదిలేసి స్టవ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఆగ్నేయానికి పొయ్యి పెడతాం చాలా ముఖ్యమైనది. చాలా జాగ్రత్త వహించాలి. ఇలా పడమర, ఉత్తరం సింహద్వారాలు ఆగ్నేయం వంటగది చాలా బాగా సెట్ అవుతుంది. ఇంటి ప్లానింగ్ కూడా బాగా సెట్ అవుతుంది. తూర్పు తిరిగేలాగా ఈ ఆగ్నేయం మూల కొద్దిగా వదిలేసి స్టవ్ పెట్టుకొని వంట చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దక్షిణాగ్నేయంలో పెట్టకూడదు పొయ్యి. దక్షిణాగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో పొయ్యి పెట్టకూడదు. తూర్పు దక్షిణం వాళ్ళకి, సింహద్వారం ఉన్న వాళ్ళకి ఆగ్నేయం వంటగది 2వ స్థానం అవుతుంది. తూర్పు రోడ్డు ఉన్న లేదా దక్షిణం రోడ్డు ఉండి దక్షిణ సింహద్వారం ఉన్న వీళ్ళకి ఆగ్నేయం వంటగది 2వ స్థానం అవుతుంది. అందుకని వీళ్ళకి వేరే మార్గం. అదేంటంటే లగ్నాల వారీగా మేష లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, ధనుస్సు లగ్నం, మీన లగ్నం, ఈ 6 లగ్నాల వారు వాయువ్య దిశలో వంటగది పెట్టుకోవచ్చు. వాయువ్య దిశలో వంటగది చాలా శుభకరమైనది. వీళ్ళకి నెంబర్ 1 స్థానం అవుతుంది ఇది. ఈ లగ్నాల వారికి వీళ్ళకి తూర్పు బాగా సెట్ అవుతుంది. తూర్పు దక్షిణం సెట్ అవుతుంది. వాళ్ళకి వంటగది వాయువ్యం బాగా సెట్ అవుతుంది. వాయువ్యంలో ఆగ్నేయంగా వంటగది వేసుకోవచ్చు. ఆగ్నేయం వంటగది చేసుకొని ఇందులో తూర్పు తిరిగేలాగా వంట చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ 1గా ఉంటుంది. ఇక్కడ పెట్టుకోవచ్చు. వంటగది కూడా బాగా అనువుగా ఉంటుంది. చాలా చక్కగా కుదురుతుంది. వాయువ్యంలో వంటగది చాలా శ్రేష్ఠకరం. వాయువ్య గదిలో ఆగ్నేయం మూల కరెక్ట్గా మీరు కొద్దిగా స్థలం వదిలేసి గోడకి ఆనకంట, దక్షిణాగ్నేయం పొయ్యి ఆనకంట పెట్టుకొని వాడుకోవచ్చు. తూర్పు దిశలో ఉండి వంట చేసుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం ఎక్కడ ఉంది, పడగది ఎక్కడ ఉంది, బాత్రూమ్ ఎక్కడ ఉంది, నీటి వసతి ఎక్కడ ఉంది, మెట్లు ఎక్కడ ఉన్నాయి అన్నీ కలిపి చూసి తర్వాతే పూర్తి వాస్తు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇల్లు కట్టే ముందే ప్లాన్ దశలోనే వంటగది స్థానాన్ని నిర్ణయించుకోవడం మంచిది. ఆగ్నేయం దిశలో వంటగది ఏర్పాటు చేయడం కుదరని పరిస్థితుల్లో మీరు లగ్నాన్ని మరియు ఇంటి నిర్మాణాన్ని అనుకూలంగా ప్రత్యామ్నాయాన్ని పరిశీలించి మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన లగ్నాల వారు ఈ విధంగా వాయువ్యంలో వాడుకుంటే నెంబర్ 1గా ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఈ లగ్నాల వారు, ఇంటి యజమాని ఈ లగ్నాల వారు వాయువ్య దిశ వంటగది వాడుకుంటే స్త్రీలకి ఆరోగ్యం బాగుంటుంది. చాలా చక్కగా ఉంటుంది. ఈ వంటగది ఉండటంలో చాలా బాగుంటుంది. యజమానికి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. మరిన్ని వాస్తు జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.